అందరికీ నమస్తే అండి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పథకాలలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ, ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఈరోజు కళ్ళ ముందు ప్రతి నెల కనిపించేటువంటి ఆ పెన్షన్ ఏదైతే ఉందో, ఆ వికలాంగులు, వితంతులు, వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో, దీన్ని రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వాలంటరీ ఎవరు కూడా రేపటి నుంచి పెన్షన్లు ఇవ్వడానికి లేదు, యాజ్ ఏ ఎలక్షన్ కమిషన్ రూల్ అనమాట. సో దీనివల్ల రేపు ఉదయం, అంటే ఈరోజు అనమాట, ఈరోజు ఉదయాన్నే ఇప్పుడు అందరూ వారి వారి సచివాలయాలకి వెళ్ళాలి. అక్కడ సచివాలయం సిబ్బంది, అంటే ఎవరు ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ పెన్షన్ పంపిణీ చేయాలి. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఏది, అది ప్రైవేటు విభాగానికి, అంటే అది పార్టీకి సంబంధించినటువంటి విభాగం కనుక వారికి ఆ బాధ్యతల నుంచి తొలగించారు, ప్రస్తుతానికి ఆపారు. అది నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తే వారు ఉంటారు, లేదా గవర్నమెంట్ మారితే వారు ఉంటారు లేదనేది నెక్స్ట్ గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు కొన్ని లక్షల్లో ఆ పెన్షన్లు అయితే ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, అంటే వితంతువులు అంటే వెళ్ళి తీసుకోగలరు, వృద్ధులు, వికలాంగులు మాత్రం ఈ 5 సంవత్సరాలు, దగ్గర 4 సంవత్సరాల 11 నెలలు 10 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా వృద్ధులైతే, వికలాంగులైతే పంచాయతీ ఆఫీసులకు కావచ్చు, అదే సచివాలయాలకు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, 50 ఏళ్లకు 60 ఏళ్లకు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వచ్చేసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి ఎర్లీ మార్నింగ్, అంటే పొద్దున్నే 5:30, 6 గంటలకు కూడా ఇచ్చేసి 10 గంటలకల్లా పెన్షన్ మొత్తం క్లియర్ చేసేసి వాళ్ళు మళ్ళీ వారి హైకమాండ్ ఎవరైతే ఉన్నారో వారి సుపీరియర్కి దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది గవర్నమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు నుంచి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ నెలే కదా, వచ్చే నెల కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత నెల, అంటే ఇది ఏప్రిల్ 1లో ఈ పరిస్థితి ఉంది. మే 1 కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జూన్ 1కి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కనుక అప్పుడు కొత్త గవర్నమెంట్ ఏదో వస్తుందో వారి ప్రకారం ఆ విధి విధానాలు, వారి సిస్టమ్ వాళ్ళ ఏదైతే ఉందో దాని ప్రకారం ఫాలో అవుతారు. సో ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకంటే, ఇప్పుడు కేవలం ఈ వృద్ధులు, వికలాంగులు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే 5 ఏళ్ల పాటు ఆ పరిస్థితి వాళ్ళకి రాలేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నడవలేని వారు ఉంటారు, మళ్ళీ మొదలెత్తుకున్నట్టు ఉంటుంది అనమాట. అయితే 2 నెలలే కాబట్టి పెద్ద విషయం అయితే కాదు. తక్కువ పెన్షన్లు ఉన్న కాడైతే పంచాయతీ సెక్రటరీస్, పంచాయతీ సిబ్బంది, అదే సచివాలయ సిబ్బంది మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని ఎలా ఇస్తారనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. పైగా తర్వాత ఇంకోటి మీకు విషయం ఏంటంటే, బుక్ తీసుకొని రావద్దని చెప్పారు. అంటే ఏదైతే పెన్షన్ బుక్ ఉందో ఆ బుక్ని తీసుకొని రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదనమాట ఆ బుక్, చూశారు కదా. ఇది పెన్షన్దారులకి సంబంధించినటువంటి బుక్ అనమాట ఇది. సో ఈ బుక్ని తీసుకురావద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషను ఈ బుక్ మీద, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదనే కాదు, ఆ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయితే ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సింబల్, ఆ లోగోస్, ఆ ముఖ్యమంత్రి ఫోటో అయితే ఎవరు ఉంటుందో, ఆ సాంఘిక సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, వాళ్ళ ఫోటోలతోటి ఆ బుక్ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ప్రస్తుతానికి దాన్ని కూడా బ్రేక్ చేశారనమాట. ఆ బుక్ తీసుకురావడానికి వీలు లేదు. దానికి బదులుగా ఏదైనా ఆధార్ కార్డు కానీ, ఇంక ఏదైనా కార్డు, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ తీసుకొని రావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సూచించింది. అంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తుందని క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇది రేపు జరగాల్సినటువంటి పరిస్థితి. మరి పెన్షన్లు వృద్ధులకి, వికలాంగులకి మరి ఎంతవరకు ఇబ్బంది కలగకుండా ఇస్తారనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అదే జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, రైట్.